హైదరాబాద్ ఈస్ట్‌లోనే ద బెస్ట్ ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్. ఈస్టర్న్ మెడోస్‌లో ఉన్నాము. ఈస్టర్న్ మెడోస్‌కు సంబంధించి ప్రత్యేకతలేంటి? ఇక ఎంతవరకు కంప్లీట్ అయింది? రానున్న అప్‌కమింగ్ ప్రాజెక్టులేంటి? ఇక విల్లా ప్రాజెక్టుతో ముందుకు దూసుకెళ్తామని జేఎం ప్రాపర్టీస్‌కి సంబంధించిన ఎండీ మల్లేష్ గారు చెప్తా ఉన్నారు. ఇక మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. అసలు ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. ఎలా ఉన్నారు? దాదాపు 13 ఎకరాల వెంచర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇక అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఇక విల్లా ప్రాజెక్ట్ తోటి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. రియల్లీ అంటే మేము మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పుడు 13 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అద్భుతం అనిపిస్తుందండి. రియల్లీ మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఇక 13 ఎకరాలు కంప్లీట్ చేశారు. 17 ఎకరాలకు సంబంధించి విల్లా ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈస్టర్న్ మెడోస్ యొక్క ప్రాముఖ్యత మీ మాటల్లో చెప్పండి. మీరు చూస్తూ ఉన్నారు, ఇంత పెద్ద మెగా డెవలప్మెంట్స్ మనకు హైదరాబాద్ ఈస్ట్లో 3 హైవేల కనెక్టివిటీ, విజయవాడ హైవే, వరంగల్ హైవే మరియు భద్రాచలం హైవే కనెక్టివిటీ తోటి 30 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్ అనేది జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్. ఇది 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్. తర్వాత దీనికి వచ్చి మనం చూసినట్లయితే మంచి హ్యాబిటేషన్ ఉన్న, మంచి లొకేషను, కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. ఎలా అంటే మనకు రైట్ సైడ్లో చూస్తూ ఉన్నాం, ఇది మంచి నేచరు, లేక్ వ్యూ అట్మాస్ఫియర్ ఉన్నది. రైట్ సైడ్లో వైజాగ్ లాంటి హిల్స్ లొకేషన్ ఉన్నది. తర్వాత మన బ్యాక్ సైడ్ నార్త్లో చూస్తూ ఉన్నాం, అంతా రెసిడెన్షియల్ వ్యూ. తర్వాత ఇవి కాకుండా మనకు అవుటర్ కనెక్టివిటీ, తర్వాత 2 ఐటీ షెడ్యూల అనుసంధానం, తర్వాత హైరైజ్డ్కు అడ్డాగా కలిగి ఉన్నటువంటి అనువైన రెసిడెన్షియల్ గ్రోత్ కారిడార్ ఏరియా ఈస్టర్న్ మెడోస్. ఇన్ని అద్భుతమైన ఇక్కడ ఫెసిలిటీస్ కలిగి ఉండి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ 300 ఎకరాలకు హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి ఏరియా ఇది. తర్వాత ఇక్కడ ఈ సాయిల్ చూసినా కూడా స్టాండర్డ్ సాయిల్, రెడ్ సాయిల్ కాబట్టి, తర్వాత డెవలప్మెంట్స్ పరంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకాలిటీలనే ది బెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఏకైక వెంచర్ ఈస్టర్న్ మెడోస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది చూసిన కస్టమరు ఇంతవరకు రిటర్న్ పోవడం అనేది జరగలేదు. ఈ విధంగా మనకు హెచ్ఎండిఏ రెరా అప్రూవ్స్ కలిగి ఉండి 100% డెవలప్మెంట్స్తో ఉన్నటువంటి ఏకైక వెంచర్ మన ఈస్టర్న్ మెడోస్. కాబట్టి నిజంగా మీరు ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు. ఇది చూస్తూ ఉన్నాం, ఈ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే పూర్తిగా ఇది ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఆనుకొని ఉంది. దాంతోపాటు ఈ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం, 150 ఫీట్ రోడ్తో మనం ఈ రహదారులను చూస్తున్నాం. దాంతోపాటు ఇక పూర్తి డెవలప్మెంట్ మనం ఈ వెంచర్లోనే చూస్తున్నాం. నిజంగా మీరు చాలా ఏదైతే ఒక కస్టమర్కి ఏ విధమైన భరోసా ఇచ్చారో అదే మాటలలోనే మీకు ఇక్కడ డెవలప్మెంట్ కూడా కనపడతా ఉంది. నిజంగా రియల్గా మీరు చెప్పిన మాటలు మాత్రం అద్భుతంగా మీరు ఆచరించి చూపించారని చెప్పొచ్చు. ఇక అప్కమింగ్కి సంబంధించి మీరు విల్లా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనకు అతి కొద్ది తొందరలోనే మనం విల్లాస్ ప్రాజెక్టును లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. మనం అప్కమింగ్ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నావు 17th వెంచర్ సద్దుపల్లి చౌరస్తా మన హైవే సిటీ అని స్టార్ట్ కావడం జరిగింది. దాంట్లో కూడా అది కూడా పూర్తి స్థాయిలో భద్రాచలం హైవే ఫేసింగ్లో ఉన్నది. తర్వాత ప్రతి వెంచర్ కూడా ఈ వెంచర్ను మించి ఉండేలా మేము దాన్ని బాగా కేర్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మమ్మల్ని ఆదరించినటువంటి కస్టమర్ దేవుళ్ళకి మీకు దీనికి ఏ విధంగా అయితే మీరు సహకరించారో మిగిలిన మా రాబోయే వెంచర్లను కూడా మీరు ఆదరిస్తారని, ఖచ్చితంగా దీన్ని మించిన అప్రిషియేషన్ మీకు ఉంటుందని నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈహా టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మల్లేష్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు, ఈస్టర్న్ మెడోస్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, డెవలప్ చేసి చూపించాము. అదేవిధంగా రానున్న ప్రాజెక్టులకు సంబంధించి సద్దుపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ అని అయితేమి, ఇక మిగతా బండరావిరాలపల్లి అక్కడ వెంచర్కి సంబంధించిన వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ఈస్టర్న్ మెడోస్ను అద్భుతమైన డెవలప్ చేశామో అదేవిధంగా ఆ ప్రాజెక్టులను కూడా డెవలప్ చేస్తామని కూడా మల్లేష్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు.
మొత్తానికి రానున్న ప్రాజెక్టులో అద్భుతంగా సక్సెస్ కావాలనేది కూడా ఈహా టీవీ కోరుకుంటుంది.